ఈరోజు మన ముందు ఉన్నారు ఎక్స్పీరియన్స్డ్ ఐటీ ప్రొఫెషనల్ హూ మెంటర్డ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఐఎమ్ వన్ అమాంగ్ దెమ్ హూ ఈజ్ నన్ అదర్ దెన్ సతీష్ తిప్పారప్ గారు. హాయ్ అన్న, వెల్కమ్ టు ద కళ్యాణ్ క్రానికల్స్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్. బిఫోర్ నోయింగ్ అబౌట్ మీ వర్క్స్, మీరు చేసిన సపోర్ట్ గురించి మాట్లాడుకునే ముందు మీ ఎడ్యుకేషన్, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తారా? మా పేరెంట్స్ మా నేటివ్ జమ్మికుంట కరీంనగర్ అండ్ మా నాన్న కోల్ మైన్స్ ఎంప్లాయీ, అమ్మ హోమ్ మేకర్. సో నేను చదువుకున్నదంతా బికాజ్ కోల్ మైన్స్ ఎంప్లాయీ గోస్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సో మేము ఫస్ట్ ఆదిలాబాద్లో ఉండేవాళ్ళం, ఆదిలాబాద్ దగ్గర మాదారం టౌన్షిప్. అక్కడ 5th క్లాస్ వరకు చదువుకొని తర్వాత 6th నుంచి ఐ స్టడీడ్ ఇన్ వరంగల్. సో అక్కడే ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయింది. ఆ తర్వాత పీజీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేసిన. సో గ్రాడ్యుయేషన్ మీరు ఏం చేసిండ్రు? ఐ స్టడీడ్ బీఎస్సీ స్టాటిస్టిక్స్. ఓకే. సో వై బీఎస్సీ స్టాటిస్టిక్స్? జనరల్గా అందరూ మెడిసిన్ బీటెక్ చేస్తూ ఉంటారు కదా, పర్టికులర్ బేసిస్ స్టాటిస్టిక్స్ తీసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే మ్యాథ్స్ అంటే ఇష్టం. సో బీఎస్సీ అంటే స్టాటిస్టిక్స్ తీసుకున్నప్పుడు మ్యాథమెటిక్స్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఉంటుంది, రెండు మ్యాథ్సే కాబట్టి సో దట్స్ ద రీజన్. ఎంఎస్సీ కూడా సేమ్? ఎంఎస్సీ స్టాటిస్టిక్స్. ఎక్కడ చేసి? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఓకే. వాట్ ఈస్ ద ప్రాసెస్? మీరు గ్రాడ్యుయేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సెంట్రల్ యూనివర్సిటీస్కి అప్లై చేయడానికి రీజన్ ఏమైనా ఉందా పర్టికులర్గా? అప్పుడు మేమందరం చాలా మంది, మా క్లాస్మేట్స్ కూడా అందరం సివిల్ సర్వీస్ ఆస్పిరెంట్స్ ఉండేది. ఓకే. స్టేట్ యూనివర్సిటీస్ కన్నా సెంట్రల్ యూనివర్సిటీస్కి వెళ్తే యూ విల్ గెట్ అక్రాస్ ది కల్చర్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ విల్ గెట్ టు లెర్న్ లాట్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ అండ్ యూ మీట్ లాట్ ఆఫ్ న్యూ పీపుల్. వీ హ్యావ్ స్టార్టెడ్ అప్లయింగ్ ఫర్ సెంట్రల్ యూనివర్సిటీస్. బేసిక్గా నేషనల్ వైడ్ కనెక్టివిటీ కోసము సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకుంటారు. సో ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ లేదన్నమాట సెంట్రల్ యూనివర్సిటీస్ గురించి. అందరూ ఇంటర్మీడియట్ అయిపోగానే బీటెక్ అనుకుంటారు, లేకుంటే బైపీసీ వాళ్ళు అయితే డైరెక్ట్ ఎంబీబీఎస్ ఆర్ ఎల్స్ ఫార్మసీ వెళ్తున్నారు. సో మీరు సెంట్రల్ యూనివర్సిటీస్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బికాస్ నాకైతే తర్వాత తెలుసు సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఒకటి ఉంటుంది, అప్లై చేయొచ్చు అనేది, మీరు పరిచయం అయిన తర్వాతనే. సో దాని గురించి చెప్పండి. స్టేట్ యూనివర్సిటీస్ చాలా ఉండొచ్చు, మన దగ్గర డిస్ట్రిక్ట్ ఒకటి ఉండొచ్చు, లేకపోతే కొన్ని డిస్ట్రిక్ట్స్ కలిపి ఒక స్టేట్ యూనివర్సిటీ ఉంటుంది. సో బట్ సెంట్రల్ యూనివర్సిటీ స్టేట్ కొన్ని మాత్రం అలాట్ అయి ఉంటాయి. అట్లా నేషనల్ వైజ్ చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. ఐఐటీస్ ఎన్ఐటీస్ తర్వాత ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఐ థింక్ సెంట్రల్ యూనివర్సిటీస్ విల్ స్టాండ్. అండ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వన్ ఆఫ్ ద టాప్. అండ్ ఫాలోడ్ బై మన దగ్గర పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ ఉంది తమిళనాడు సైడ్. అండ్ దెన్ నార్త్ లో బెనారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, ఇట్లా చాలా సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో వీటన్నిటికీ ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఓకే. సో ఐ థింక్ అది అంతకుముందు సియూ సెట్ అని పిలుస్తారు. సో అందులో రాస్తే బేస్డ్ ఆన్ నేషనల్ ర్యాంక్, సేమ్ నీట్ లాగానే నేషనల్ ర్యాంక్ బట్టి యూ విల్ గెట్ అలాటెడ్ టు వన్ ఆఫ్ ద యూనివర్సిటీ. ఇంతకు ముందు అట్లా లేదనుకుంటా కదా, ప్రతి కోర్స్ కి ఏమో ఎగ్జామ్ టైప్ లో ఉంటుండే. అప్పుడు ఎవ్రీ యూనివర్సిటీకి రాయాలి. ఒకవేళ డేట్ మిస్ అయితే ఆపర్చునిటీ ఫర్ ద యూనివర్సిటీస్ గాన్. బట్ అట్లీస్ట్ అప్పుడు ఏంటంటే ఒక యూనివర్సిటీ కాకపోతే ఇంకో యూనివర్సిటీకి రాసుకోవాలి. ఓకే. కానీ ఇప్పుడు వీ హావ్ టు బి కేర్ఫుల్. ఎంసెట్ నీట్ లెక్క సేమ్ అప్లై చేసుకున్నారు. అందరు ఇంజనీరింగ్ కాలేజెస్ లో క్యాంపస్ ప్లేస్మెంట్ లెక్కనే సెంట్రల్ యూనివర్సిటీస్ లో కూడా క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయా? ఎస్, ఉంటాయి. లాట్ ఆఫ్ కంపెనీస్ విల్ కమ్. ఎదర్ బిఎఫ్ఎస్ఐ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే రీటైల్, మార్కెటింగ్, చాలా ఇండస్ట్రీస్ నుంచి వస్తూ ఉంటారు. అండ్ బట్ కంపేర్ టు బీటెక్ కాలేజెస్ కన్నా టెక్ ప్లేస్మెంట్ తక్కువ ఉండొచ్చు. బట్ దేర్ ఆర్ లైక్ సర్వీస్ సెక్టర్ ఉంటుంది, ఆ సెక్టర్ లో చాలా ప్లేస్మెంట్ జరుగుతుంటాయి. సో కెన్ యూ టెల్ us about, అంటే మీ ఫస్ట్ జాబ్ ఎట్లా వచ్చింది? సో ఆన్ క్యాంపస్ ప్లేస్మెంట్ లేకుంటే బయట ఇంటర్వ్యూకి వెళ్ళా? సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ జాబ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏమని చెప్తారు? 2008 అప్పుడు ఐటీ రిసెషన్ అండ్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ సమ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. ఓకే. అప్పుడు దెర్ ఇస్ ఎ స్టార్ట్అప్ ఇన్ హైదరాబాద్. వాళ్ళు మాకు క్యాంపస్ ప్లేస్మెంట్ కోసం వచ్చారు. ఐ వాజ్ ఇన్ మై 3rd సెమిస్టర్. సో అప్పుడు ఏంటంటే ఇట్స్ ఆన్ స్టాటిస్టిక్స్ యాక్చువల్లీ. దట్స్ ద టైమ్ అనలిటిక్స్, డేటా సైన్స్ అనేది ఐటీలో అంతకుముందు ఏంది ఓన్లీ టెస్టింగ్ అని, డెవలప్మెంట్ అని, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఉండేది. బట్ దట్స్ ద ఎరా ఇట్ స్టార్టెడ్ విత్ డేటా అనలిటిక్స్, డేటా సైన్స్. Okay. So my first company and my first job is on data analytics and data analyst position. సో మీరు ఫస్ట్ డేటా అనలిస్ట్గా జాయిన్ అయ్యారు కదా, వాట్ టూల్ యూ వర్క్ డౌన్ అంటే ఏ టూల్ మీద వర్క్ చేసి ఇనిషియల్గా వెన్ యూ స్టార్టెడ్? అప్పుడు ఎక్సెల్, ఎస్పీఎస్ఎస్ అండ్ ఎస్క్యూఎల్ ఆర్ లైక్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ టూల్స్. అంటే మోస్ట్లీ డేటా అనలిటిక్స్ ఈజ్ మోర్ అబౌట్ స్టాటిస్టికల్ అనాలిసిస్ అని ఉండేది. ఓకే. ఐ మీన్ 2008 ఆ టైంలో. సో వీ యూజ్ టు వర్క్ ఆన్ లాట్ ఆఫ్ స్టాటిస్టికల్ రిలేటెడ్ డెరివేషన్స్, కన్క్లూజన్స్, వీటి మీద వర్క్ చేసేవాళ్ళు. వెన్ యూ స్టార్టెడ్ యువర్ ఫస్ట్ జాబ్, ఇప్పుడు మీరు డేటా సైంటిస్ట్ కదా, అంటే వాట్ ఈస్ యువర్ విజన్ వెన్ యూ స్టార్టెడ్ యువర్ జాబ్ అని అడిగితే ఏమని చెప్తారు? ఐ థింక్ ఇట్స్ ఆల్వేస్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అని ఉండేది. ఓకే. ఈ రోజుకు ఎవరు అడిగినా కూడా వాట్ యూ వాంట్ టు బికమ్ అంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. సో సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఇన్ డేటా. సో ద డేటా ఈస్ చేంజింగ్ ఇట్స్ ఫార్మ్స్, ఆర్ ద రోల్ ఇట్ సెల్ఫ్ ఈస్ చేంజింగ్ ఫార్మ్స్. ఒకప్పుడు ఎంఐఎస్ అనలిస్ట్ అని ఉండేది, లేకపోతే డేటా అనలిస్ట్ అని, బిజినెస్ అనలిస్ట్ అని, రిపోర్టింగ్ అనలిస్ట్ అని, డేటా సైంటిస్ట్ అని, ఏఎంఎల్ ఇంజనీర్. సో ఇట్స్ ఆల్ అబౌట్ వర్కింగ్ విత్ డేటా. మీరు ఆల్మోస్ట్ 18 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కదా, ఎట్లాంటి టూల్స్ పైన వర్క్ చేసి అని అడిగితే ఏమని చెప్తారు?
think you name any tool that I worked in. ఓకే, ఆల్ డేటా రిలేటెడ్ టూల్స్. All data related SQL ఇప్పుడు ఈ Azure AWS పైన కూడా వర్క్ చేస్తారు. Yes. So that's Okay, that's the place where we store the data. And our data communication అంతా SQL కానీ Oracle, Teradata, Presto, Vetica, lot of tools వచ్చినాయి. And we worked on all of the tools. And we have seen some tools deprecated, some tools lost in the race. Experienced everything in the 18 years. సో అంతా బాగుంది, మంచిగా జాబ్ వచ్చింది, మంచిగా జాబ్ చేసుకుంటూ ఉన్నాక ఇట్లా రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న గ్రాడ్యుయేట్స్ కి హెల్ప్ చేద్దాం అనే థాట్ ఎందుకు వచ్చింది? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్ అంటే ఏమని చెప్తారు? క్రెడిట్ మా తమ్మునికి వాళ్ళే. నాతో పాటు మా తమ్ముడు ఉండేవాడు. అప్పట్లో ఏంటంటే ఐటీ చేస్తే తొందర జాబ్ వస్తుంది, అసలు ఐటీ జాబ్స్ అనేది డిగ్రీ వాళ్ళకి రాదు, లేకపోతే బీటెక్ చేస్తేనే వస్తుంది, ఎంసీఏ చేస్తేనే వస్తుంది, అండ్ పెద్ద కాలేజ్ అయితేనే వస్తుంది, ఇంగ్లీష్ వస్తేనే వస్తుంది అనేదాన్ని మా తమ్ముని వల్ల నేను బ్రేక్ చేయగలిగిన. సో దట్ ఓకే, ఆ తర్వాత దట్ మోటివేషన్ అండ్ వీ స్టార్టెడ్ టీచింగ్ లాట్ ఆఫ్ ఫోక్స్. సో మా తమ్ముని గురించి ఎందుకంత స్పెషల్ చెప్తున్నా అంటే, ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని 10th ఫెయిల్ అయ్యిండు. ఓకే, 1 year గ్యాప్ తీసుకొని ఏదో కష్టపడి ఇంటర్మీడియట్ సిఈసి జాయిన్ అయ్యిండు. ఓకే. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యిండు. మళ్ళీ 1 year గ్యాప్ తీసుకొని బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేసిండు. ఆ తర్వాత డిగ్రీ జాయిన్ అయ్యిండు, డిగ్రీ BA. అప్పుడు 1 year గ్యాప్ తీసుకొని మళ్ళీ పాస్ అయ్యిండు. సో దట్ మీన్స్ 10th ఫెయిల్, ఇంటర్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్. చాలా ఓకే. కానీ ఇప్పుడు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది. సో మాకు ల్యాప్టాప్ ఇచ్చారు, మేము ఇంటికి వచ్చి వర్క్ చేసేవాళ్ళం. అంటే నేను చేసే వర్క్ తను అర్థం చేసుకునేవాడు, నా ఆఫీస్ కాల్స్ అవన్నీ వింటూ. సో ఈజ్ టు ఓకే, మా మేనేజర్ ఎవరు, ఏం వర్క్ ఇస్తున్నాడు, నేను వర్క్ చేస్తున్నా లేదా అనేది అతనికి అర్థమైంది. ఆ తర్వాత ఓకే, చిన్న ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా నాకు ఎవరైనా చిన్న టాస్క్ చేయమని అంటే బయట, అంటే నాకు కొందరు యూనివర్సిటీ ప్రొఫెసర్స్, కెన్ యూ అనలైజ్ దిస్ డేటా, కెన్ యూ క్రియేట్ ద చార్ట్స్ ఫర్ దిస్ డేటా అని అంటే, మా తమ్ముడు నేను చేస్తానా అని చెప్పి తను, ఎందుకంటే నా ఆఫీస్ వర్క్ చూసి నేను ట్రై చేస్తా అని చెప్పి హీ స్టార్టెడ్ ట్రై. అండ్ మేబీ ఇట్స్ హిస్ స్మార్ట్నెస్ అండ్ మేబీ ద వే ఐ హెల్ప్డ్ హిమ్, హీ పిక్డ్ అప్ ద సబ్జెక్ట్. అండ్ ఆఫ్టర్ దట్ డిగ్రీ తర్వాత జస్ట్ BA తోటి హీ గాట్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ. ఓకే. సో అండ్ ఇట్స్ 2009-10 ఆ టైంలో. దట్ మీన్స్ అంటే అప్పుడే మాకు అర్థమైంది ఏంటంటే, సమ్వన్ హూ ఇస్ గుడ్ ఇన్ టెక్నాలజీ కెన్ గెట్ ఇన్ టు ఐటీ. అండ్ ఐటీలో ఆ డిస్క్రిమినేషన్ లేదు అన్నట్టు, ఏదో నువ్వు బీటెక్ చేయాలి, ఎంసీఏ చేయాలనేది లేదు, వాళ్ళకి స్మార్ట్ ఉంటే చాలు అనేది మా తమ్ముడు వాళ్ళు అర్థమైంది. మా తమ్ముడు ఆ తర్వాత నౌ హీస్ ఏ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ వన్ ఆఫ్ ద బ్యాంక్స్. అతను పైథాన్ యూజ్ చేస్తాడు, పవర్ BI యూజ్ చేస్తాడు, ఎక్సెల్ యూజ్ చేస్తాడు. తెలుసు సంపత్. ఆ తర్వాత తను వాళ్ళ ఫ్రెండ్స్ ని పిలిచిండు. వాళ్ళు అలాంటి సేమ్ పాతే, మా అయితే వాళ్ళు ఒక 10th పాస్ అయింటారు, ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయింటారు. ఆ బ్యాచ్ అంతా కనీసం ఒక 20 మంది వీఆర్ ఏబుల్ టు ప్లేస్. అతని క్లాస్మేట్స్ అందరినీ, అందరూ నౌ దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్స్. సో వాట్ వీ లర్న్ ఏంటంటే, మనం మంచిగా చెప్తే నేర్చుకుంటారు. అంటే మనం 10th ఫెయిల్ అవుతామంటే అక్కడ ప్రాబ్లం మేబీ స్టూడెంట్తో పాటు చెప్పడం దగ్గర కూడా ప్రాబ్లం ఉండొచ్చు. బట్ ఆ టెక్నాలజీని అంత ఈజీగా పిక్ చేసుకున్నారంటే, ఇట్స్ జస్ట్ ద వే వీఆర్ టీచింగ్ దెమ్. ఓకే, దిస్ ఇస్ హౌ, ఇట్లా థింక్ చేయాలి, ఇట్లా డిరైవ్ చేయాలి, ఇట్లా అనలైజ్ చేయాలి అని చెప్పడం వల్ల సో దే పికప్ ద సబ్జెక్ట్. నార్మల్గా ఇప్పుడు మీ తమ్ముడు కాబట్టి నేర్పించిల్లు క్యూరియాసిటీ ఉంటే, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా నేర్పించాలని ఎందుకు అనిపించింది అని అంటే, అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ దేర్. అంటే చాలా మంది క్లూ వేసుకుండే వాళ్ళు ఏం చేద్దాం అనేది. బాగా చదువుకొని ఉంటారు, అప్పుడు సినిమాల పాటలు కూడా అట్లే ఉండేవి, ఏంది సాపాటు అవన్నీ వాడుకుంటూ ఉండేవాళ్ళు అన్నట్టు. ఓకే. సో బట్ వాళ్ళందరూ క్లూ వేసుకున్నప్పుడు వీ అండర్స్టాండ్ దట్ దెర్ ఆర్ ఆపర్చునిటీస్ ఇన్ ఐటీ. అండ్ స్టిల్ ఇప్పుడు ఈ రోజు కూడా సేమ్, మన నౌకరీలో చూస్తే 1,00,000 ఓపెనింగ్స్ ఉంటాయి, కానీ క్వాలిఫైడ్ పీపుల్ మేబీ 1000s ఉంటారు. అప్పుడు కూడా సేమ్, అప్పుడు మేబీ 1000s ఉండేటి, క్వాలిఫైడ్ పీపుల్ 100 ఉండేవాళ్ళు. ఐ హావ్ సీన్ దట్ గ్యాప్. మా ఆఫీస్లోనే మేము కనీసం ఒక 20 మందిని ఇంటర్వ్యూ చేసి ఒక్కరు కూడా సెలెక్ట్ చేసుకోపోయే వాళ్ళం. ఇట్స్ స్కిల్ గ్యాప్. సో అండ్ దెర్ ఈస్ అ నీడ్ ఆన్ ద గ్రౌండ్ అండ్ దే వాంటెడ్ టు డూ సంథింగ్ ఇన్ దేర్ లైఫ్. సో అట్లా మేము ఏం చేసినామంటే, ఓకే మా తమ్ముడితో పాటు మిగతా వాళ్ళకి కూడా హెల్ప్ అయితే సో వీ కెన్ ట్రాన్స్ఫార్మ్ ద లైఫ్స్ అనిపించింది. సో మా తమ్ముడు తను చదువుకొని మా ఇంకో తమ్మునికి హెల్ప్ చేయగలిగాడు. దట్ మీన్స్ వీ కెన్ క్రియేట్ దట్ చైన్ ఆఫ్ నాలెడ్జ్ ఆర్ చైన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనుకున్నాం. సో we started calling folks, we started teaching them. నార్మల్గా అందరూ స్కూలింగ్ చేసి, ఇంటర్మీడియట్ చేసి, గ్రాడ్యుయేషన్ చేస్తే దే షుడ్ గెట్ ద జాబ్. ఈ అన్నీ చేసినాక కూడా స్టిల్ దెర్ ఇస్ అ గ్యాప్ టు గెట్ ఎ జాబ్. సో మీరు ట్రైన్ చేస్తే దే ఆర్ గెటింగ్ ద జాబ్స్ అంటే ఇంటూ ఐటీ. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల గ్రాడ్యుయేషన్ చేసినా ఏం లాభం లేదు, జస్ట్ 2-3 months ట్రైన్ అయితే జాబ్ వస్తుందా అంటే, సో ద వాల్యూ ఆఫ్ ద ప్రీవియస్ ఎడ్యుకేషన్కి లేదంటారా? నో, అవి ఫౌండేషన్, ఖచ్చితంగా ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి. బట్ ఆ ఇండస్ట్రీ రిలవెన్స్ ఈజ్ మిస్సింగ్ ఇన్ అవర్ కరికులమ్స్. సో ఇది కెన్ బి, అది బీటెక్ సిఎస్ కరికులం కావచ్చు, బిఎస్ కంప్యూటర్ సైన్స్ కరికులం కావచ్చు, ద ఇండస్ట్రీ రిలవెన్స్ ఈజ్ మిస్సింగ్. బికాజ్ ఏమవుతుందనంటే, ఒక సిలబస్ ఈ రోజు ప్రిపేర్ చేస్తారు బీఎస్సీకి, నెక్స్ట్ 3 years కోసం ఈ రోజు ప్రిపేర్ చేస్తారు. థింగ్స్ ఆర్ డ్రాస్టికలీ చేంజింగ్ ఇన్ ద నెక్స్ట్ 3 years. సో వాళ్ళు ఆ పాస్ అవుట్ అయి బయటకు వచ్చేసరికి వాట్ దే హ్యావ్ లర్న్డ్ ఇన్ ద 3 years బికమింగ్ లిటిల్ బిట్ ఇర్రెలవెంట్. సో కాబట్టి వాళ్ళకు దే స్ట్రగుల్. సో అందుకని ఇప్పుడు అమీర్పేటలో ఎందుకని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయంటే దే పికప్
పికప్ దట్ ఈస్ సంథింగ్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఏంటి అండ్ విచ్ ఆర్ ఇన్ డిమాండ్ అవి పిక్ చేసుకుని వాళ్ళు టీచ్ చేస్తుంటారు. ఓకే. అండ్ దట్స్ వై ప్రైవేట్ యూనివర్సిటీస్ కున్న బెనిఫిట్ ఏంటంటే దే కెన్ చేంజ్ ద కరికులం ఓవర్ నైట్. అండ్ దట్స్ వై ఇప్పుడు మనం చూస్తే చాలా ప్రైవేట్ యూనివర్సిటీలలో లేదా అటానమస్ కాలేజీలలో ప్లేస్మెంట్ రేట్ ఎక్కువ ఉంటుంది. వేరాజ్ మన వేరే కాలేజీలలో హూ ఫాలో ద యూనివర్సిటీ కరికులమ్స్ అండ్ ఆల్ వాళ్ళకి, ఎందుకంటే దే హ్యావ్ ఏ ప్రోటోకాల్, దే హ్యావ్ ఏ ప్రాసెస్ టు ప్లస్ ఇన్ ప్లేస్ టు చేంజ్ ద సిలబస్. ఓకే. సో yeah, that's the reason actually. It's nothing to blame, it's a process. సో ఇప్పటివరకు మీరు ఎంతమంది జాబ్ తెచ్చుకోవడానికి హెల్ప్ చేసిల్లంటే వాట్ ఈస్ ద నెంబర్? ఓకే, అది ఎప్పుడు ట్రాక్ చేయలేదు, బట్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక 500 టీచ్ చేస్తూ ఉంటాం. ఓకే. ఇట్స్ మీన్ 18 years అంటే సమ్వేర్ అరౌండ్ 10,000 వరకు ఐ వాజ్ ఏబుల్ టు మెంటర్. దెర్ ఇస్ అ గుడ్ ప్లేస్మెంట్ రేట్. కొందరు గివ్ అప్ చేస్తుంటారు మధ్యలో, బట్ either it can be online, offline, or someone who is coming to us, the count is around 10K. బేసిక్గా జాబ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. దీస్ డేస్ సమ్వన్ హూ ఫినిష్ దేర్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి జాబ్ రావాలంటే అంత ఈజీగా, సో ప్రాసెస్ చెప్పమంటే ఎట్లా హెల్ప్ చేయొచ్చు అంటే ఏమని చెప్పి? స్టూడెంట్స్ హూ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, రెండు బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి. నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్, టెక్ బ్యాక్గ్రౌండ్. సో నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు దే కెన్ ఆల్వేస్ స్టార్ట్ విత్ ఎక్సెల్. ఓకే. సో పీపుల్ దాన్ని అంటే బయట కొంచెం చిన్న చూపు చేస్తారు. ఐ థింక్ ఐటీలో ఒక జోక్ ఉంటుంది, వీకెండ్స్ సర్ఫ్ ఎక్సెల్, వీక్ డేస్ ఎక్సెల్ అని. సో ఈవెన్ టిల్ టుడే ఇట్స్ సేమ్. చిన్న ఎంప్లాయ్ నుంచి ఐ మీన్ CEO వరకు దే ఆల్ యూజ్ ఎక్సెల్. సో నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎక్సెల్ తోటి స్టార్ట్ చేస్తే ఇట్స్ వెరీ గుడ్. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సెల్ఫ్ లెర్నింగ్ టూల్స్. అంటే యూట్యూబ్లో చాలా మంది చెప్పే వాళ్ళు ఉన్నారు, ఆర్ సమ్ ఆన్లైన్ ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. సో టెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు దే కెన్ స్టార్ట్ విత్ పైథాన్. సో ఇట్స్ ఈజీ స్టార్ట్ అండ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అసోసియేటెడ్ విత్ దీస్ టూ టూల్స్. సో ఈ రెండింటితో పాటు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే డేటాబేస్. ఓకే. సో ఎంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అయినా కూడా మనందరం ఎక్కడో ఒక దగ్గర డేటాను స్టోర్ చేయాలి. ఆర్ కంపెనీస్ మనందరం. సో డేటా ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేయాలి. దాంతో వీ హ్యావ్ టు కమ్యూనికేట్. సో ద డేటాబేస్ కమ్యూనికేషన్ యూజువల్లీ హ్యాపెన్స్ విత్ SQL. ఎక్సెల్ విత్ SQL ఆర్ పైథాన్ విత్ SQL, లాట్ ఆఫ్ జాబ్స్ అవుట్ సైడ్. ఎక్సెల్ రిపోర్ట్స్ వాళ్ళు ఈజీగా జనరేట్ చేయొచ్చు అని అంటారు. సో అందరు ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే AI తోటి కొన్ని వర్క్స్ ఈజీగా చేయొచ్చు అనేది, దట్స్ ట్రూ. అండ్ ఇట్స్ నాట్ రిప్లేస్మెంట్, ఇట్స్ అన్ అసిస్టెంట్. ఓకే. సో మనం ఇంతకుముందు 5 hours చేసేది ఇప్పుడు మనం వీఆర్ ఏబుల్ టు డూ ఇట్ ఇన్ 5 minutes. దట్స్ అడ్వాంటేజ్ దట్ ఒక ఎంప్లాయీగా మనకు వచ్చింది. ఒకప్పుడు 10 kilometers వెళ్ళాలని నడిచి వెళ్ళాం, బైక్, కారు, మేబీ ఇట్ హ్యాపెన్స్ హెలికాప్టర్. సో దట్ డిస్టెన్స్ ట్రావెలింగ్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ ఈస్ రెడ్యూసింగ్. సేమ్ ఇక్కడ కూడా టెక్నాలజీ, న్యూ టెక్నాలజీ ఇంటర్వెన్షన్స్ వల్ల తక్కువ టైంలో వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ గుడ్ రిజల్ట్స్. బేసిక్గా మీరు AI యూసేజ్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మనము జనరల్గా బ్రెయిన్ యూజ్ చేయడం తక్కువ చేసినామేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సమీఫ్ ఫంక్షన్ ఉంది. నార్మల్గా ఇంతకుముందు ఎక్సెల్లో టైప్ చేసి అంటే లాజిక్ ఆలోచించి రాస్తుండే. ఇప్పుడు సమీఫ్ అని ChatGPTలో కొడితే ఆటోమేటిక్గా ఫంక్షన్ వస్తుంది, అది కాపీ పేస్ట్ చేస్తే విల్ గెట్ ద రిజల్ట్. సో దాన్ని మీరు ఎట్లా చూస్తారు? మేము ఫస్ట్ క్లాస్లో అందరికి అదే చెప్తాం. అంటే ఎవరైనా వచ్చినప్పుడు వాట్ ఈస్ ఇట్ సంథింగ్ టు డూ విత్ ChatGPT, గూగుల్, చాలా ప్లాట్ఫామ్స్ ఉంటాయి, కోరా, అన్నిట్లలో హెల్ప్ అడుగుతాం, వాళ్ళు హెల్ప్ చేస్తా అంటారు. ఓకే. ఇట్స్ లైక్ యూ గాట్ బెటర్ హెల్పర్ అంతే. సో మనం అంటే బ్రెయిన్ గురించి ఇప్పుడు థింక్ చేస్తున్నాం, అండ్ మేబీ ఒకప్పుడు మనం లెగ్స్ గురించి థింక్ చేసినప్పుడు ఒకప్పుడు అందరూ నడిచి వెళ్ళేటోళ్ళం. ఓకే. అండ్ తర్వాత వెహికల్స్ వచ్చినాయి, నా అసలు లెగ్స్ తో పని చేయకుండా ఇప్పుడు టెస్లా కార్ వచ్చింది, వి జస్ట్ సిట్ అండ్ ఎక్కడికి వెళ్ళాలో చెప్పాను. ఓకేనా? సో మేబీ ఐ థింక్ ఎవాల్యుయేషన్ లా దిస్ విల్ హ్యాపెన్. అంటే టెక్నాలజీని మనం ఆపలేము. సో సేమ్ ఇప్పుడు మనం ఆటోమొబైల్ ఇండస్ట్రీని ఆపలేదు, ఇట్స్ చేంజింగ్ ఇట్ ఫార్మ్స్. అండ్ అట్లే when it comes to software and AI, మనం దాన్ని ఆపలేము, వీ హ్యావ్ టు అడాప్ట్. సో బీయింగ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ డేటా అనలిటిక్స్ ప్రొఫెషనల్గా మీరు ఆబ్వియస్లీ డేటానే బెస్ట్ అని చెప్తారు. కంపారిటివ్లీ మీ ఎక్స్పీరియన్స్లో మీరు చూసిన దాని ప్రకారం సమ్వన్ ఇప్పుడు నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, జావా నేర్చుకోవాలి ఆర్ ఎల్స్ ఎగ్జాంపుల్ ఏమైనా BI టూల్ ఆర్ SQL నేర్చుకోవాలంటే ఏది బెటర్ అని చెప్తారు? ఐ థింక్ ఐఎమ్ బయాస్డ్ ఈ విషయంలో. సో డేటా ఈజ్ గుడ్ వెన్ ఇట్ కమ్స్ టు డెవలప్మెంట్. ఈరోజు AI కెన్ బిల్డ్ వెబ్సైట్ ఇన్ 5 minutes. కానీ వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ అండ్ డేటా, ఇట్స్ చేంజింగ్ ఇట్స్ ఫార్మ్స్. ఒకప్పుడు నేను వర్క్ చేసినప్పుడు నేను ఓన్లీ ఐ హావ్ సీన్ నంబర్స్ ఆన్ మై వెన్ ఐ ఓపెన్ మై డేటా షీట్, ఓన్లీ నంబర్స్ చూసినాం. ఆ తర్వాత టెక్స్ట్ చూసినాం. ఇట్ కెన్ బి ట్విట్టర్, ఇట్ కెన్ బి ఫీడ్బ్యాక్స్. సో నంబర్స్ టు టెక్స్ట్ కు ట్రాన్స్ఫార్మ్ అయినాం. ఆ తర్వాత ఏం జరిగిందనంటే వెన్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వచ్చినప్పుడు డేటా చేంజ్ ఇట్ ఫార్మ్స్ ఫ్రమ్ నంబర్స్ టు టెక్స్ట్ టు వీడియోస్. ఓకే. And images and audios. So that's data changing its form, and someone who is good with data will eventually stay longer in this field. అందుకనే కొన్ని స్ట్రక్చర్డ్ ఉన్నాయి. లెట్స్ సే మనము చేసే వెబ్సైట్స్, ప్లాట్ఫామ్ బిల్డింగ్, ఇట్ విల్ బికమ్ ఈజియర్ విత్ AI బికాస్ డేటా చేంజింగ్ ఇట్స్ ఫార్మ్స్. డేటాతో డీల్ చేసే వాళ్ళ అవసరం ఖచ్చితంగా ఉంటుంది. జనరల్గా ఏ అప్లికేషన్కైనా కూడా నేను ఇప్పుడు జనరల్ స్ప్లిట్ వైజ్ అనే అప్లికేషన్ యూజ్ చేస్తారు. దాంట్లో ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఎక్సెల్ రిపోర్ట్ చేయమంటే దెర్ ఇస్ ఏ ఆప్షన్ కాల్డ్ రిపోర్ట్, ఆటోమేటిక్గా రిపోర్ట్ జనరేట్ చేస్తుంది. హౌ ఇప్పుడు మీరు అన్న ఎక్సెల్ యూజర్ ఆర్ ఎక్సెల్ డెవలపర్ ఆర్ MIS ఎగ్జిక్యూటివ్ అనే రోల్ ఎట్లా హెల్ప్ అవుతుంది? ఐ థింక్ కొన్ని స్టాండర్డైజ్డ్ థింగ్స్ ఇట్ విల్ బి ఆటోమేటెడ్. ఓకే. బట్
బిజినెస్ అండర్స్టాండింగ్ ఉండి దాన్ని మనం అప్లై చేయాలంటే ఖచ్చితంగా ఉండాల్సిందే, ఎవరు ఒక హ్యూమన్ ఇన్ ద లూప్ ఉండాల్సిందే. ఓకే. అదర్వైజ్ మనం అంత ఆటోమేటిక్గా అన్ని చేయలేదు ఫర్ షూర్. సో లెట్స్ సే ఇప్పుడు యాజ్ ఏ డేటాబేస్ డెవలపర్ ఐ పుట్ సంథింగ్ ఆన్ మై బ్యాక్ ఎండ్. ఓకే, ఈ ఫిల్టర్ యూజ్ చేస్తే నాకు ఈ డేటా వస్తుందని తెలుస్తుంది. Okay. ఐఏకి ఆ ఫిల్టర్ నాకు అవసరం ఉన్న ఫిల్టర్ అని తెలియకపోవచ్చు. ఓకే. సో అది హ్యూమన్ ఇన్ ద లూప్ మాత్రమే చేయగలరు. దట్స్ వై స్టిల్ డేటా అనలిస్ట్ రిక్వైర్మెంట్, డేటా సైంటిస్ట్ రిక్వైర్మెంట్, ఇట్స్ స్టిల్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. 18 years of experience లో ఇప్పుడు కరెంట్ ఏ టూల్ యూజ్ చేస్తున్నారంటే ఏమని చెప్తారు? ఏం టూల్స్ యూజ్ చేస్తారు అంటే? ఇప్పుడు ఎక్కువ క్లౌడ్, క్లౌడ్. ఎందుకంటే అంతకుముందు అంతా మా లోకల్ ల్యాప్టాప్స్లో ఉండేది. నౌ క్లౌడ్ ఈజ్ వన్. అంటే క్లౌడ్ కెన్ బి అంటే బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ వీ యూజ్ AWS, GCP, Azure. Python is the programming language. We communicate with the databases or the portals. And SQL is always there. There is a famous saying, any website, any application is just SQL with dressed up or database dressed up. కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ఎనీ పోర్టల్కి బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు మనం సే అది జొమాటో కావచ్చు, ఊబర్ కావచ్చు, లెట్స్ సే అమెజాన్ కావచ్చు, ఎనీథింగ్ ఇట్స్ డేటాబేస్ దట్ యు ఆర్ షోయింగ్ ఇట్ ఆన్ ద స్క్రీన్. సో ఐటీ ఎంప్లాయ్ అనగానే మండే టు ఫ్రైడే రోజుకి 10 hours 12 hours వర్క్ చేస్తారు, తినడానికి కూడా టైం ఉండదు, ఫ్యామిలీకి టైం ఉండదు అని అంటారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా హౌ యు ఆర్ మేకింగ్ టైమ్ టు క్రియేట్ న్యూ ఎంప్లాయ్మెంట్, హెల్పింగ్ ద న్యూ పీపుల్ టు గెట్ ద జాబ్స్ అంటే ఏమని చెప్తారు? ఉండొచ్చు చాలా తక్కువ మందికి ఏది ఆ 12 hours 18 hours ప్రెజర్ ఉండొచ్చు. ఇలాంటి ఎందుకు జరుగుతాయంటే వెన్ యూ డోంట్ నో ద పర్పస్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్. సో ఆ పర్పస్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్ తెలుసుకుంటే యూ నో వాట్ టు ప్రయారిటైజ్. సో వన్స్ యూ నో ద ప్రయారిటైజేషన్, మనకిచ్చిన 8 hours వర్క్ చేసుకొని మనం వీ కెన్ క్లోజ్ ఆర్ మేబీ లిటిల్ లెస్ దెన్ దట్. సో దీనికి నా ఫస్ట్ మేనేజర్ ఒక అడ్వైజ్ ఇచ్చిండు. వీ యూజ్ టు వర్క్ లైక్ 12 hours, 11 hours ఇన్ ద ఆఫీస్. అండ్ అంటే ఆ యూత్లో 20 ఏజ్లో మేము మా క్లాస్మేట్స్ మేమందరం అంటే మా బ్యాచ్మేట్స్ అందరం మేము వెళ్ళి టీ తాగేవాళ్ళం. ఎప్పుడు చూసినా క్రికెట్, మూవీస్ గురించి డిస్కస్ చేసేవాళ్ళం. కానీ ఒకసారి తను ఏమైనా అడ్వైజ్ అంటే డోంట్ ఆల్వేస్ గో విత్ యువర్ పీర్స్, గో విత్ లిటిల్ బిట్ సీనియర్ మేనేజర్. ఇట్ కెన్ బి సీనియర్ HR కావచ్చు, మేనేజర్ కావచ్చు, డైరెక్టర్ కావచ్చు. వాళ్ళతోటి ఒకసారి స్పెండ్ టైం, లైక్ ఆ టీ టైము, కాఫీ టైము వాళ్ళతో స్పెండ్ చేయమని చెప్తే వెన్ ఐ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ దట్, ఐ మీన్ మీటింగ్ ద సీనియర్స్ తోటి కూర్చొని డిస్కస్ చేసినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ద కంపెనీ డైరెక్షన్, యూ విల్ అండర్స్టాండ్ ద ప్రాజెక్ట్ డైరెక్షన్. సో ఈ రోజు కూడా కొత్త యూత్ అందరూ ఇఫ్ దే వాంటెడ్ టు మేక్ సమ్ టైమ్ ఆఫ్ ఫ్రమ్ దేర్ కెరీర్స్, డోంట్ ఆల్వేస్ అంటే ఆ ముచ్చట్లు ఇంపార్టెంట్ పీర్స్ తోటి, బట్ ఆల్వేస్ ఏంటంటే గో విత్ యువర్ సీనియర్స్ టు అండర్స్టాండ్ ద మిషన్ ఆర్ విజన్ ఆర్ పర్పస్ ఆఫ్ ద కంపెనీ ఆర్ పర్పస్ ఆఫ్ ద ప్రాజెక్ట్, సో దట్ ద ప్రయారిటేషన్ అలైన్ అయితే యూ విల్ డూ యువర్ టైమ్ మేనేజ్మెంట్ వెల్. సో ఇట్స్ ఆల్ అబౌట్ ప్రయారిటీస్ ఇన్ ద వర్క్ విచ్ విల్ గెట్ యూ సమ్ టైమ్, విచ్ ఐఎమ్ ఫాలోయింగ్. మా వర్క్లో ఏది ఫస్ట్ చేయాలి, ఏది P0, ఏది P1, ఏది P2 అని పెట్టుకున్న తర్వాత P0 కంప్లీట్ అయిన తర్వాత ఐల్ గెట్ సమ్ టైమ్ టు టీచ్. అండ్ దట్స్ వై ఐఎమ్ ఏబుల్ టు మేక్ టైమ్. either it can be morning hours, it can be evening hours, or it can be weekends, able to help. ఇంకోటి ఐ హర్డ్ లైక్ ఏం వర్క్ లేకున్నా వర్క్ చేసినట్టు యాక్టింగ్ చేయాలి, మేనేజర్ చూస్తారు, ఆన్లైన్లో ఉండాలి, ఇట్లాంటివన్నీ వింటూ ఉంటాం. అంటే నార్మల్ ప్రాబిలిటీ కర్వ్ అని ఒకటి ఉంటుంది, ఇటు ఒక ఎక్స్ట్రీమ్ ఉంటుంది, అంటే బెల్ షేప్డ్ కర్వ్ అని అంటారు. కాబట్టి కొందరు ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, కొందరు తక్కువ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. సో దేర్ ఆర్ డెఫినెట్లీ సమ్ ఎక్స్ట్రీమ్స్ ఆర్ దేర్. కానీ ద ప్రాబ్లమ్ ఏంటంటే ఆ తర్వాత యూ విల్ బి రీప్లేసబుల్ విత్ సమ్ అదర్ థింగ్, యూ విల్ బి నోటిస్డ్, యూ విల్ బి రీప్లేసబుల్. సో డూయింగ్ యువర్ జాబ్ ఇస్ ఆల్వేస్ గుడ్. అట్లా మీరు 10,000 మెంబర్స్కి హెల్ప్ చేసి జాబ్ రావడానికి దట్ ఈస్ వెల్ అండ్ గుడ్, విత్ యువర్ జాబ్ చేశారు. కాకపోతే వై దిస్ TSKC ఉమెన్ స్పెషల్లీ గర్ల్స్కి, రూరల్ ఏరియా గర్ల్స్కి విత్ అకామిడేషన్ అండ్ ఫ్రీ ఫుడ్ ఇచ్చి ఎందుకు ట్రైన్ చేస్తున్నారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? అంటే మేబీ 10,000 జాబ్ రాకపోవచ్చు, బట్ యా, సో వీఆర్ ఏబుల్ టు మెంటర్ 10,000 అండ్ ఇట్స్ నాట్ మీ అలోన్. సో నాతో పాటు ఒక టీమ్ ఉంది. ఓకే. సో ద గుడ్ పార్ట్ అబౌట్ టీమ్ ఈజ్ ద పేయింగ్ బ్యాక్ టు ఆర్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనే మోటివ్ తోటి నేను ట్రైనింగ్ చెప్పిన చాలా మంది స్టూడెంట్స్ నాతో పాటు జాయిన్ అయ్యారు. Okay. సో వెదర్ ఇట్స్ ఆన్ వీకెండ్స్, వెదర్ ఇట్స్ ఆన్ హాలిడేస్, వీ స్టార్టెడ్ టీచింగ్. అట్లా వీ బికెమ్ అరౌండ్ 50-member టీమ్ నా. సో ఆల్ ద 50 members ఆర్ దేర్ ఇన్ బైరాగూడా. Okay. సో అందరూ either they purchased house or they are staying for rent and we are all staying together. So మా అవైలబుల్ టైం, సో ఇట్స్ నాట్ దట్ అందరము ఒకరోజు ఆఫీస్కి వెళ్ళాము, ఆఫీస్ వర్క్ చేయము. సో ఎవరు ఫ్రీ టైంలో ఉంటే వాళ్ళు ఆ ట్రైనింగ్ ఇవ్వడానికి మేము మొదట్లో మా ఇంట్లోనే ఇచ్చేవాళ్ళం. కానీ ఆ తర్వాత నా స్టూడెంట్ కౌంట్ పెరగడం, వీఆర్ అనేబుల్ టు అకామిడేట్ మోర్ దాన్ 50 students క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు వీ స్టార్టెడ్ ఎ న్యూ సెంటర్. ఓకే. సో ఇప్పుడు ఆ సెంటర్ ఎట్లా ఉంటారంటే ఇట్స్ వాలంటీర్. ఎవరైనా వచ్చి, ఇప్పుడు నా పాత స్టూడెంట్స్ ఎవరైనా వచ్చి అక్కడ టీచ్ చేస్తా అంటారు. అండ్ ద గుడ్ పార్ట్ అబౌట్ ఆ టీచ్ చేయడం ద్వారా నువ్వు ఎక్కువ తెలుసుకుంటావు. సో మేము మా వాళ్ళందరికీ ఏమని చెప్తామంటే, వింటే కొంచెం నేర్చుకుంటావు, చూస్తే కొంచెం ఎక్కువ నేర్చుకుంటావు, అట్లా టీచ్ చేస్తే అన్నిటికన్నా ఎక్కువ నేర్చుకుంటావు అనేది ఇప్పుడు మా దగ్గర. సో అట్లా మా స్టూడెంట్స్ అందరూ వాళ్ళు టీచ్ చేసి దే ఆర్ గ్రోయింగ్ ఇన్ దేర్ కెరీర్ అండ్ దే ఆర్ హెల్పింగ్ అదర్స్
others to grow in their career. So that's why we started our center. It's a technology and science knowledge center which is in Bairaguda. And always కనీసం ఒక 10 మంది ట్రైనర్స్ ఉంటారు అక్కడ. అండ్ 10 మంది వర్క్ చేసేవాళ్ళు. వెన్ దే ఆర్ టీచింగ్ సంథింగ్ వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ నుంచో లేకపోతే వాళ్ళు ఆఫీస్లో సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో దట్ అక్కడికి వచ్చిన వాళ్ళకి ఇట్స్ నాట్ దట్ ఇట్స్ ఓన్లీ ప్లెయిన్ ట్రైనింగ్ కాదు, ఇట్స్ లైక్ ఇంటర్న్షిప్. యూ ఆర్ వర్కింగ్ విత్ ఎన్ ఆర్గనైజేషన్, యూ ఆర్ వర్కింగ్ విత్ ఫోక్స్ హూ ఆర్ ఐటీ ప్రొఫెషనల్స్. వై ఇట్ ఈస్ ఫ్రీ? సో ఇట్స్ బికాస్ అంటే చాలాసార్లు మేము అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ దే ఆర్ ఛార్జింగ్ డేటా సైన్స్ కోసం 1,50,000 ఆర్ 7 lakhs. ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ 7 lakhs. మా దగ్గర ఐఎస్బీలో ట్రైనింగ్ జాయిన్ అయ్యి మా దగ్గరికి వచ్చి మళ్ళీ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. దేర్ ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ ఆర్ మాడ్యూల్ బేస్డ్ లెర్నింగ్ మా దగ్గరికి వస్తుంటారు. సో వి అండర్స్టాండ్ దట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అది కొంచెం ఫ్రీ ఇవ్వగలిగితే యూ విల్ లెర్న్ ఎ లాట్ అండ్ ఆ మెంటల్ ప్రెజర్ ఉండదు అనేది మేము నమ్మినాం. అండ్ ఒకవేళ ఫీజు తీసుకున్న కూడా వెరీ మినిమల్గా తీసుకొని వీ స్టార్టెడ్ ఆపరేటింగ్ ఆన్ ద ట్రైనింగ్స్. సో దట్స్ వై. సో అండ్ మోస్ట్లీ మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ రూరల్ వాళ్ళే ఉంటారు. అండ్ ఇప్పుడు వాళ్ళు మళ్ళీ అడిషనల్గా డబ్బులు పెడితే నాకు వస్తుందా రాదా అన్న ఆ డైలమాలో వస్తుంటారు. సో కాబట్టి ఇదర్ వెరీ మినిమల్ ఆర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మేము టీచ్ చేస్తున్నాం. సో యూ సెడ్ అబౌట్ 50 members ఆఫ్ ద టీమ్ ట్రైనింగ్ అని. సో ఈ ప్రాసెస్లో మీరు బాసరా IIITకి రీచ్ అవుట్ అయ్యారు టు ట్రైన్ దెమ్, అండ్ దాని గురించి చెప్పండి అండ్ హౌ గవర్నమెంట్ ఈస్ హెల్పింగ్ యూ. సో ద గుడ్ పార్ట్ ఏంటంటే నా పాత స్టూడెంట్స్ నాతో పాటు ట్రైనింగ్లో జాయిన్ అవడంతో పాటు వాళ్ళు సొంత కంపెనీస్ కూడా పెట్టుకున్నారు. ఓకే. సో దోస్ ఎంటర్ప్రెనర్స్ ఆపరేటింగ్ ద ఎంటర్ప్రెనర్స్ ఆర్ ఆపరేటింగ్ విత్ గవర్నమెంట్స్ యాక్చువల్లీ. అండ్ గ్లాడ్ దట్ రికగ్నైజ్డ్ వెల్ బై ద గవర్నమెంట్. అంటే మా టీం వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన మా స్టూడెంట్స్ దోస్ హూ స్టార్టెడ్ కంపెనీ మీకు లాస్ట్ టైం పర్సన్ చేస్తుంటారు. రాణి, సౌఖ్య వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు. కొత్తగా శిరీష్ అనే అమ్మాయి కూడా కంపెనీ పెట్టుకుంది. సో వాళ్ళు దే ఆర్ వర్కింగ్ విత్ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ అండ్ స్టేట్ యూనివర్సిటీస్ లైక్ ఉస్మానియా, కాకతీయ అండ్ వేరెవర్ లైక్ అజయ్కేటి. వాళ్ళు అక్కడికి వెళ్ళి దే స్టార్టెడ్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్. అండ్ ఎవరు వెళ్ళారు ఆదిలాబాద్కి యాక్చువల్లీ. సో అండ్ Adilabad is like 5 hours. అవును. But they are spending their valuable time to create the next level talent. And నాతో పాటు మా అందరం కూర్చున్నప్పుడు ఏమనుకుంటామంటే మాకు పెద్ద విజన్ మిషన్ ఏం లేదు. ఏమనుకుంటామంటే ఏ టాలెంట్ హబ్ చేయాలి హైదరాబాద్ను, తెలంగాణను. అండ్ మా వాళ్ళందరూ కూడా బికాస్ దే ఆర్ వర్కింగ్ విత్ డేటా ఫర్ లాస్ట్ 5-10 years. దే అండర్స్టాండ్ ఏ తోటి ఏం చేయొచ్చు, ఏం చేయరాదు, అండ్ ప్రపంచం ఎంతవరకు టీచ్ చేస్తుంది అన్న విషయం మాకు అర్థమైపోయింది. సో ఆ టాలెంట్ హబ్ చేయాలంటే వీ నీడ్ సమ్ బ్రైట్ స్టూడెంట్స్. పీపుల్ ఆర్ రన్నింగ్ అరౌండ్ మనీ. ఇప్పుడు మీరు జాబ్ తెచ్చుకోవడానికి హెల్ప్ చేసిళ్ళు, జాబ్ తెచ్చుకొని పైసలు సంపాదించాలి, బిల్డింగ్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి అనే ఫ్లోలో ఉంటారు. బట్ వై దీస్ పీపుల్ ఆర్ వెరీ యూనిక్ అంటే ఇట్లా హెల్ప్ చేయాలి, మా లెక్క చాలా మందికి రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న జనాలకు హెల్ప్ చేయాలనే థాట్ ఎట్లొచ్చింది? ఐ థింక్ ఇట్స్ బికాస్ సిమిలర్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ తో తిరగడం వల్ల కావచ్చు. అండ్ నా స్టూడెంట్స్ లో ఎక్కువ మంది సోషల్ వెల్ఫేర్ లో చదువుకున్న వాళ్ళు, ఇప్పుడున్న ట్రైనర్స్ పూల్లో కూడా. సో అక్కడ ఏంటంటే వాళ్ళ కొన్ని స్వేరోస్ అని విని ఉండవచ్చు, వాళ్ళు ఒక 10 commandments చదువుకొని వస్తారు. సో ఆ 10 commandments వల్ల వాళ్ళకు గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అనేది ఉంటుంది. అండ్ నాలాంటి వాళ్ళని కలిసినప్పుడు అది డబుల్ అవుతుంది. అండ్ దట్స్ వేర్ వీఆర్ ఏబుల్ టు క్రియేట్. సో ఇట్స్ లైక్ ద జనరాసిటీ ఇన్ఫెక్షన్ అవుతుంది అన్నట్టు. దట్స్ వేర్ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ ఎ గుడ్ పూల్. అండ్ వాళ్ళందరూ కూడా ఏమన్నదంటే ఇట్స్ నాట్ ఆఫ్టర్ మనీ, ఇట్స్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ దట్ వీ క్రియేట్. సో ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ లో ఇప్పుడు కూడా ఏమనుకుంటారంటే నేను కంపెనీ చేంజ్ కావాలా, కంపెనీ పెట్టుకోవాలా అనే దగ్గరికి వెళ్ళిపోయింది. సో ఒకప్పుడు ఏంటంటే ఎక్కువ సాలరీ వచ్చే జాబ్ కావాలి, మంచి కంపెనీ కావాలి అనేది ఒకప్పుడున్న థింకింగ్. ఇప్పుడు ఏంటంటే మంచి కంపెనీ పెట్టాలి, మంచి ప్రోడక్ట్ తయారు చేయాలి, సొసైటీకి ఎట్లా మంచి చేయొచ్చు అనేది ఆలోచిస్తున్నారు వాళ్ళందరూ. సో దట్స్ వై జస్ట్ 5 years లో మా స్టూడెంట్స్ ఒక 3 companies పెట్టుకున్నారు అంటే దట్స్ అన్ ఎగ్జాంపుల్. అండ్ దట్ విల్ మేక్ ఇట్ 30 companies ఇన్ ద లాంగ్ రన్. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంటూ ఏఐ అనేది. సూపర్. అంటే మీ సపోర్ట్ ఈస్ అమేజింగ్. లాస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు హాల్లో ఒకరు ల్యాప్టాప్ పట్టుకొని, కిచెన్ అదే బెడ్రూమ్స్ లో ఒకరు, ఇట్లా డిఫరెంట్ కొంచెం చాలా యూనిక్ గా. అసలు యువర్ హోమ్ ఈస్ లైక్ ఇట్స్ లైక్ లర్నింగ్ ఇన్స్టిట్యూట్ లెక్క అనిపించింది. ఇట్స్ రియల్లీ వెరీ వెల్. గెట్టింగ్ జాబ్ ఈజ్ ఓకే, కానీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు మీరు, బిల్డింగ్ ఎంటర్ప్రైనర్స్. సో హౌ దట్ థాట్ కేమ్? అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది? సో వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ దే ఆర్ ఇంటూ, అంటే ఏం స్టార్ట్ చేసిలో? ఏంటంటే జాబులు తీసుకునే దగ్గర నుంచి జాబులు ఇచ్చే దగ్గరికి వెళ్ళాలి. సో వాట్ ఈస్ దట్, ఓకే ఐటీలో వాట్ ఈస్ ద టాప్ లెవెల్ అనేది మా స్టూడెంట్స్ నన్ను అడుగుతూ ఉండేవాళ్ళు అన్నట్టు. అంటే మేము ఫస్ట్లో ఉన్నప్పుడు నేను ఫస్ట్ డేటా అనలిస్ట్, తర్వాత అసిస్టెంట్ మేనేజర్ అవుతా, మేనేజర్ అవుతా, డైరెక్టర్ అవుతా, డైరెక్టర్ పెద్దనా, వైస్ ప్రెసిడెంట్ పెద్దనా, CEO పెద్దనా, ఫౌండర్ పెద్దనా, ఇట్లా క్వశ్చన్లు అడుగుతుండేవాడు. సో వాట్ ఇట్ టేక్స్ టు ఓన్ ఏ కంపెనీ సో దట్ ఐ విల్ బి ద డిసిషన్ మేకర్ అనేది వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన క్వశ్చన్. సో మేము ఖాళీ కూర్చుంటే వీ డోంట్ టాక్ అబౌట్ పాలిటిక్స్, వీ డోంట్ టాక్ అబౌట్ మూవీస్, we talk about
అబౌట్ హౌ వీ కెన్ మేక్ ద థింగ్స్ బెటర్ అరౌండ్ అస్. Okay. సో వాళ్ళు అబ్జర్వ్ చేసిన ప్రాబ్లమ్స్, వాళ్ళు తెలుసుకున్న థింగ్స్ అని పట్టుకొచ్చి మాతో డిస్కస్ చేస్తుంటారు. దట్స్ వేర్ వీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ద కంపెనీస్. ఓకే, దెన్ వై డోంట్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే యూ హ్యావ్ టు బికమ్ ఎంటర్ప్రెన్యూర్. సో అట్లా ఇప్పుడు ట్రైనింగ్స్ విషయంలో మా స్టూడెంట్స్ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసుకున్నారు. అండ్ పాలిటిక్స్కి సపోర్ట్ చేయడానికి, ద క్లీన్ పాలిటిక్స్ సపోర్ట్ చేయడానికి దెర్ ఇస్ ఎ న్యూ స్టార్ట్అప్ మా స్టూడెంట్స్ స్టార్ట్ ఓకే, చేస్తున్నారు. సూపర్. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దట్? యా షూర్. పాలింటెల్ ల్యాబ్ అని మా Okay. స్టూడెంట్స్, సో దే స్టార్టెడ్ దట్. సో ఇంటెలిజెన్స్ ఇన్ టు పాలిటిక్స్ Okay. అండ్ హౌ బెస్ట్ వీ కెన్ బ్రింగ్, అంటే మనం చాలా వింటున్నాం మేబీ డూప్లికేట్ ఓటర్స్ అని, లేకపోతే మేబీ రాంగ్ ఓటింగ్ అని, వాట్ ఎవర్. ఓకే, సో ఇట్లాంటి వాటన్నిటిని దే ఆర్ నౌ ట్రైంగ్ టు స్ట్రక్చరైజ్. సో కొందరికి ఓట్ హక్కు రాలేదని, సో వీటన్నిటిని దే ఆర్ ట్రైంగ్ టు స్టాండర్డైజ్ సో దట్ Okay. వేర్ డేటా మీట్స్ డెమోక్రసీ ఈజ్ Okay. దేర్ the tagline Okay. of their company. So Uh-huh. they're working on it. మీరు ఎప్పుడు కలిసినా ఏం మాట్లాడినా యూ నీడ్ మెంటర్షిప్ కావాలి, ప్రతి ఒక్కరికి మెంటర్ ఉండాలి, మెంటర్షిప్ కావాలంటారు. సో వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ దట్ మెంటర్షిప్? అంటే జనరల్ కొందరు సెల్ఫ్ లెర్నర్స్ ఉంటారు ఫర్ షూర్. మేము నమ్మేది ఏంటంటే క్లాస్ రూమ్లో ఒక్కరే టాపర్ కావద్దు, అందరు టాపర్ కావాలి. సో వెన్ వీ స్టార్టెడ్ ఎ బ్యాచ్ వీ ఆల్వేస్ టెల్ దిస్ హ్యాస్ టు బి క్లాస్ ఆఫ్ టాపర్స్. ఓకే, సో వాళ్ళు క్లాస్ ఆఫ్ టాపర్స్ కావాలంటే ఆ ముందున్న టీచర్ బాధ్యత, ద టీచర్ ఆర్ ద మెంటర్ యొక్క రెస్పాన్సిబిలిటీ. Yeah. సో దట్స్ వై అంటే ఇన్ని రోజులు మన స్కూలింగ్ సిస్టమ్ ఎందుకు ఆర్ కాలేజ్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అవుతుందనంటే ద టీచర్ ఈజ్ జస్ట్ డెలివరింగ్ ద లెక్చర్. ఇఫ్ యూ స్టార్ట్ మెంటరింగ్ ఎవ్రీ స్టూడెంట్ ద థింగ్స్ విల్ చేంజ్. సో ఎన్జిఓస్ చాలా మంది ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే దే డూ దట్ వన్ మెంటరింగ్, దే స్పెండ్ టైమ్, దే అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద గ్రౌండ్. సో అట్లా మేమేం చేసినామంటే వాట్ వీ స్టార్టెడ్ అండ్ ద సక్సెస్ వీ హ్యావ్ సీన్, మేము వెన్ వీ స్టార్టెడ్ మెంటరింగ్ ద ఎంటైర్ బ్యాచ్. సో ఒక 20 మందికి ట్రైన్ చెప్పినప్పుడు 20 మందితో 1-on-1 కూర్చుండి వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని ఆ స్టూడెంట్ బేస్డ్ ఆర్ స్టూడెంట్ ఫోకస్డ్ టీచింగ్ చేసినప్పుడు వీ హ్యావ్ సీన్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఓకే. సో ఇప్పటికి కూడా మా వాళ్ళందరికీ ఏమని చెప్తామంటే, మా దగ్గర ట్రైనింగ్ రాని వాళ్ళు లేకపోతే నాకు జాబ్ కావాలంటారు, ఓకే గో అండ్ గెట్ సమ్ మెంటర్. హౌ కెన్ వి ఫైండ్ ఎ మెంటర్? దట్స్ ఛాలెంజ్. సో అది కూడా ఒక ప్రాబ్లం. నేను చెప్పిన కదా మా స్టూడెంట్స్ కంపెనీ పెడుతున్నారని, దెర్ ఇస్ అనదర్ కంపెనీ దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్. సో ఓకే, ఫైండ్ యువర్ మెంటర్. ఫైండ్ యువర్ మెంటర్. సూపర్. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ ఇంట్రెస్టెడ్ టు, ఐ మీన్ వాళ్ళకి వీకెండ్స్ ఫ్రీగా ఉంటుంది, లేకపోతే ఈవినింగ్స్ ఫ్రీ ఉంటుంది. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ రెడీ టు మెంటర్ అండ్ దిస్ బ్రిడ్జ్ ఈజ్ నాట్ దేర్. అండ్ దిస్ బ్రిడ్జ్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ షూర్. Okay. ఇట్ మేబీ ఐటీ కావచ్చు, లేకపోతే పీపుల్ హూ వాంట్స్ టు బికమ్ డాక్టర్స్ కావచ్చు, పీపుల్ హూ వాంట్స్ టు బికమ్ లాయర్ కావచ్చు, లైక్ ఎనీ ప్రొఫెషనల్ ఇఫ్ యూ గెట్ ఎ మెంటర్ యూ విల్ బి సక్సెస్ఫుల్. సో దట్ రైట్ మెంటరింగ్ ఈజ్ రిక్వైర్డ్. సో అండ్ మేము అదే చూస్తున్నాం. అండ్ దట్స్ వాట్ మేము ఇన్ని జాబ్లు ఎందుకు క్రియేట్ చేయగలమంటే ఇట్స్ బికాస్ వన్ ఈజ్ అవర్ టీచింగ్ అండ్ ఏం టీచర్ అనేది, రెండోది ద రైట్ మెంటరింగ్ ఫ్రమ్ అవర్ ట్రైనర్స్ ఆర్ మెంటర్స్. సూపర్. బేసిక్గా మీరు ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తున్నారు కదా, వాట్ ఈస్ యువర్ ఫైనల్ గోల్? దిస్ మేక్స్ మీ సాటిస్ఫైడ్, 100% సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఇది చేస్తే అనేది ఏమైనా ఉందా పర్టికులర్గా మీకు? అట్లేం లేదు, బట్ జనరల్గా ఏంటంటే అది ఇవన్నీ మా ఫిలాసఫీ అన్నట్టు, మా క్లాస్ రూమ్ ఫిలాసఫీలు. దట్స్ వాట్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ. ఓకే. సో మేము ఏమనుకుంటామంటే, మన ఇంట్లో పుల్లతోటి ఉందనుకో మనం మాత్రమే హ్యాపీగా ఉంటాం, కానీ మనం ఇల్లు దాటాల్సిన అవసరం ఖచ్చితంగా ఏర్పడుతుంది. అవును. సో అప్పుడు ఊరంతా ముళ్ళ కంచి ఉందనుకో, లెట్స్ సే నా ఇంట్లో నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాను, నా ఇంట్లో మేబీ ఐ విల్ మేక్ దమ్ ఎంటర్ప్రెనర్స్. బట్ ఇఫ్ ఐ గో అవుట్ సైడ్ ద వరల్డ్ ఈస్ డిఫరెంట్. ఇట్స్ ఆల్వేస్ ఎయిదర్ థ్రెట్ టు యూ ఆర్ వాట్ ఎవర్. ఓకే, అండ్ యూ వోంట్ ఫైండ్ హ్యాపీనెస్ అవుట్ సైడ్ ఆఫ్ యువర్ హోమ్. బట్ మనము సోషల్ బీయింగ్, సో మనం సొసైటీతో బతకాలి. Yeah. సో ద స్ట్రాంగ్ ఫిలాసఫీ వాట్ వీఆర్ బిలీవ్ ఇన్, నీవు సో మేక్ ద విలేజ్ అంటే ఊరంతా పూలతోటి చేయి, ఆర్ రాష్ట్రమంతా పూలతోటి చేయి, దేశమంతా పూలతోటి చేయి. సో దట్ నువ్వు ఇంట్లోన్నా బయటన్నా ఎక్కడున్నా యూ ఫీల్ సేఫ్, యూ ఫీల్ దట్ బ్యూటీ. సో అట్లా ఇప్పుడు మాకేందనంటే, నేను మా తమ్ముతో మొదలెట్టింది ఇక్కడ కాదు పూలతోట, రాష్ట్రంలో ఉండాలి, దేశంలో ఉండాలి, ఆర్ లేకపోతే ఇప్పుడు మీ స్టూడెంట్స్ మెనీ కంట్రీస్ లో ఉన్నారు, మా స్టూడెంట్స్ ఇప్పుడు కంట్రీస్ లో ఉన్నారు. సో ఈ లెట్స్ మేక్ దేశమంతా పూలతోట వేద్దాం, ఆ రాష్ట్రమంతా పూలతోట వేద్దాం అనేది మా టార్గెట్. ఎప్పుడు అంటే ఏదో కోచింగ్ తీసుకొని వెళ్ళిపోవడం అని కాకుండా స్టిల్ అందరు కాంటాక్ట్లో ఉండి ఒక గ్రూప్ మెయింటైన్ చేయ, ఒక నెట్వర్క్ మెయింటైన్ చేయడం అనేది విచ్ ఇస్ రియల్లీ గ్రేట్. అంటే చాలా వరకు ఎక్కడ జరగదు అది, సతీష్ అన్న అని అంటూ ఉంటారు ఎక్కడ కలిసి, అంటే లైక్ ఎవరితో మాట్లాడినా కూడా, విచ్ ఇస్ రియల్లీ నైస్. యా, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎక్కువైపోతుంది, ఏఐ యూసేజ్ అనేది ఎక్కువైపోతుంది, దానివల్ల చాలా మందికి అన్ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది, చాలా మంది జాబ్స్ పోతాయి అంటున్నారు. ఐ థింక్ వీ హ్యావ్ క్రాస్డ్ ఏ ఫేజ్ లైక్ దిస్. ఇప్పుడు ట్రాక్టర్స్ వచ్చినప్పుడు, ఒక ట్రాక్టర్ ఒక 10 ఎడ్ల బండ్లే చేయగలిగిన పని చేస్తుంది అనుకున్నప్పుడు ట్రాక్టర్ ఇస్ రిప్లేస్డ్. బట్ వీ హ్యావ్ సీన్ ఒకప్పుడు ఎడ్ల బండ్లతో చేసే ఆర్ వాటితో చేసే వ్యవసాయం 100 acres ఉన్నప్పుడు, ట్రాక్టర్ వచ్చిన తర్వాత వీ మేడ్ ఇట్ 1000 acres. సేమ్ థింగ్ కంప్యూటర్ వచ్చినప్పుడు, ఒక కంప్యూటర్ 10 మంది పని చేస్తే చాలా మంది జాబ్లు అవుతాయి అన్నప్పుడు పోయినాయి, దోస్ హూ డోంట్ అడాప్ట్ ఇట్ పోయినాయి. కానీ ఏం జరిగింది, కంప్యూటర్ల వల్ల వీఆర్ ఏబుల్ టు క్రియేట్ లాక్స్ ఆఫ్ కంప్యూటర్ ఇంజనీర్స్. సో చాలా లక్షల మందికి మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలం. సేమ్ గోస్ విత్ ఏఐ ఆల్సో. ఏఐ వల్ల ఎవరైతే అడాప్ట్ చేసుకోరో ఆర్ అడాప్ట్ చేసుకోవాల్సి వస్తుంది, అండ్ ఏఐ వల్ల కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి.
అండ్ దెర్ గోయింగ్ టు బి లాట్ మెనీ జాబ్స్. అంటే మనము నాకు తెలిసి ఆ ట్రాక్టర్ యుగం కన్నా కంప్యూటర్ యుగం కన్నా విల్ సీ మోర్ జాబ్స్ విత్ ఏఐ. ఓకే. అండ్ విల్ స్టార్ట్ సాల్వింగ్ లాట్ ఆఫ్ అదర్ ప్రాబ్లమ్స్ ఆల్సో. సో ఒకప్పుడు కంప్యూటర్ తోటి ఇది చేయలేము అనుకున్నది, ఆడుకోవచ్చా కంప్యూటర్ తోటి ఎప్పుడు అనుకోలేదు ఎవరు. బట్ గేమ్స్ క్రియేట్ అయినాయి. డబ్బులు పే చేయొచ్చు, అంటే క్యాష్ అనేది మన చేతిలో ఉంటుంది అనుకున్నాం. ఇట్ చేంజ్ ఇట్ ఫార్మ్, సో ఇట్ బికమ్ డిజిటల్. సో అట్లా ఏఐ విల్ సాల్వ్ ఎవ్రీ అదర్ ప్రాబ్లమ్ దట్ వీఆర్ కరెంట్లీ సీయింగ్. అండ్ ఇట్ కెన్ బి డాక్టర్స్, ఇట్ కెన్ బి engineers, it can be politicians later. So every job I think it can be teachers. AI will do a better job. సో బేసిక్గా మనకి ఏఐలో చాట్ జీపీటీ, జెమినీ ఏఐ, పర్ప్లెక్సిటీ, డీప్ సీక్ నాకు తెలిసినది ఇవే. సో ఇవి ఉన్నాయి. విచ్ ఈస్ ద బెస్ట్ టూల్ అంటే నార్మల్ టెక్నాలజీ ఒక టెక్నికల్ పర్సన్ యూజ్ చేయడానికి బెస్ట్ టూల్ ఏదంటే ఏమని చెప్తారు? ఎట్లాంటి క్వశ్చన్ అయితే రాను. ఆండ్రాయిడ్ ఫోన్ బెటరా, యాపిల్ ఫోన్ బెటరా లెక్క అవుతుంది. కరెంట్లీ ప్రతి ఒక్క టూల్ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఓకే. బట్ గ్రాడ్యువల్ ఐ థింక్ ఎవ్రీ వన్ విల్ రీచ్ దేర్. సో ఇప్పుడు మనం చాట్ జీపీటీ మోర్ అబౌట్ టెక్స్ట్ జనరేషన్, ప్యాటర్న్ రికగ్నైజేషన్ అట్లా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు జెమినీ ఇవన్నీ ఇమేజెస్కి రిలేటెడ్. సో ఐ డోంట్ థింక్ చాట్ జీపీటీ కెన్ డూ బెటర్ జాబ్. జెమినీ ఇమేజెస్ తోటి చేసిన బెటర్ జాబ్ చాట్ జీపీటీ చేయలేదు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. బట్ ఐ థింక్ రెండు సేమ్ కావచ్చు ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ తర్వాత. ఈ కోడింగ్ ఇవన్నిటికి యూజ్ అంటే ఈ రోజుకి మేము ఏం చేస్తాం అంటే క్లాడ్ యూజ్ చేస్తాం, కర్సర్ యూజ్ చేస్తాం కోడింగ్ చేయడానికి. దోస్ ఆర్ ఆల్సో ఏఐ టూల్స్. ఓకే. అట్లా. సో నౌ యాక్చువల్లీ వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ కలెక్టింగ్ ఆల్ ద ఏఐ టూల్స్ విచ్ ఆర్ ఫ్రీ అండ్ విచ్ ఆర్ సబ్స్క్రిప్షన్ బేస్డ్. వాంటెడ్ టు క్రియేట్ దిస్ బెస్ట్ ప్రాక్టీస్ యాక్చువల్లీ. మీరు అలాంగ్ విత్ దిస్ హెల్పింగ్ విత్ యువర్ జాబ్ యూ ఆల్సో ట్రావెల్డ్ మెనీ కంట్రీస్. మీరు ఏషియాలో అన్ని కంట్రీస్ ట్రావెల్ చేసిల్లో, అంటే ఏ కంట్రీ మీకు బెటర్ అనిపించింది ఈవెన్ టెక్నాలజీ వైజ్ కానీ నార్మల్గా మీరు? సో అంటే అందరు అంటారు మనం జపాన్ కన్నా 20 years బ్యాక్ ఉన్నామని. స్టిల్ ఐ ఫీల్ దట్ వెన్ ఐ వెంట్ టు జపాన్. బట్ పర్సనలీ ఐ లైక్ తైవాన్. సో తైవాన్ అంటే ఏ ప్లేస్ కన్నా వెళ్ళాలంటే ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇస్ వెరీ స్మూత్. అట్లా ఎక్కచ్చు, ఇట్లా దిగచ్చు. అండ్ ద డైరెక్షన్స్ ఇన్ ద కంట్రీ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా సో వెరీ గుడ్ అండ్ న్యాచురలీ బ్యూటిఫుల్. సరౌండెడ్ బై బీచెస్ అన్నిటితో. సో ఇట్ వాస్ వెరీ గుడ్. తైవాన్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్. మీరు బీయింగ్ 18 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్, ఐటీ కంపెనీస్లో కూడా చాలా పాలిటిక్స్ ఉంటాయి, క్యాస్ట్ పాలిటిక్స్ ఉంటాయి, నచ్చిన వాళ్ళకే జాబ్లు ఇస్తారు అనేది బాగా నడుస్తూ ఉంటుంది. అంటే అట్లీస్ట్ నా పరంగా ఐ హ్యావెంట్ సీన్ మచ్ పాలిటిక్స్. అండ్ ఇట్స్ జస్ట్ who is deserving will get that. There are few layers I think they will give it to, అంటే వాళ్ళు ట్రస్ట్ చేసిన వాళ్ళను, వాళ్ళు ప్రీవియస్లో వర్క్ చేసిన వాళ్ళని తీసుకుంటారు. అండ్ మన ఫస్ట్ జనరేషన్ చాలా మంది ఇప్పుడు ఐటీలోకి ఎంటర్ అయినాం. వీ డోంట్ హ్యావ్ అవర్ ప్రీవియస్ వన్ టు టేక్ కేర్ ఆఫ్ అస్ ఆర్ ట్రస్ట్ అస్. వీఆర్ అంటే మేము చాలా ఎక్కువ ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు నా లెవెల్ ఉన్నో లేదని చేయాలంటే ఎక్కువ ప్రూవ్ చేసుకోవాలి. బికాజ్ మేము ఫస్ట్ జనరేషన్ కాబట్టి. అండ్ దట్స్ వైట్ పీపుల్ ఆర్ ఐ థింక్ కాలింగ్ ఇట్ యాజ్ ఆఫీస్ పాలిటిక్స్ ఆర్ డిస్క్రిమినేషన్. ఏంటంటే ఆ హైయర్ లెవెల్స్లో వాళ్ళు ప్రీవియస్లో వర్క్ చేసుకున్న వాళ్ళని తీసుకుంటున్నారు. అదొకటి చూసాను నేను. మేబీ మిగతా అన్ని లెవెల్స్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా కంపెనీస్లో ఫ్రెండ్స్ ఉన్నారు. మాకు అట్లా అనిపిస్తలేదు. సో డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. ఐటీ మోస్ట్ ఆఫ్ ద ఎంఎన్సీస్ లే ఆఫ్స్ ఎక్కువ చేస్తున్నాయి. సో దాన్ని మీరు ఎట్లా చూస్తారు ఆ లే ఆఫ్స్ అనేది? ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఏఐ. లే ఆఫ్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంటాయి. ఓకే. అండ్ నా చాలా వరకు ఏఐకి అట్రిబ్యూట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. అండ్ దెర్ ఆర్ న్యూ జాబ్స్ గెటింగ్ క్రియేటెడ్ విత్ ఏఐ ఆల్సో. అది న్యూస్ కావట్లేదు. సో ఇట్ జస్ట్ సంథింగ్ దట్ జస్ట్ టు క్రియేట్ ఫియర్ ఆర్ మేబీ సమ్ అటెన్షన్ పీపుల్ దట్, అంటే ప్రతి లే ఆఫ్ని ఎక్కువ చూపెట్టడం ఐ బిలీవ్. బట్ అదర్ దెన్ దట్ there are people under layoff and people they are finding jobs. We have seen Twitter layoffs like everyone got placed into some other companies. Yes. And Microsoft layoffs everyone got placed into other companies. Idi maatladar people. So but it's happening. So bulk layoffs ekkadaithe ante suppose non voice or lekapothe back office అని ఉంటాయి, వీటి జాబ్స్ ను layoffs జరుగుతుంది because of AI implementations. కానీ ఈ దాని ఏ ఇంప్లిమెంట్ చేసే ఇంజనీర్స్ కౌంట్ కూడా పెరుగుతుంది. అండ్ దేర్ సాలరీస్ ఆర్ క్రేజీ సాలరీస్. సో అంటే ఇక్కడ మనం ఒక 100 మంది తోటి చేసే వర్క్ ఉంటుంది. ఆ 100 మందికి లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ గివింగ్ 1 CR, I will give 50 lakhs to the person who is building AI. Okay. So I think if you learn AI and building these tools, you will be other advantage. So what will be the advice? ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు జనరల్గా ఫ్రెషర్స్ ఆర్ ఎల్స్ సమ్మన్ హూ ఆర్ పర్సూయింగ్ దేర్ ఇంజనీరింగ్, సో వాళ్ళకి ఏం అడ్వైస్ ఇస్తారు? Yeah, I think so academics కన్నా, అంటే academics are good. Academics use them for getting the degree, but start working on the real projects. Okay. And go to people, ask the companies for internships and start contributing. Don't look for company, don't look for package. First look for opportunity to work on the real project. Okay. చాలా వరకు ఏం చేస్తారంటే అందరూ యూట్యూబ్లో ఉన్న ప్రాజెక్ట్ చేయాలని ట్రై చేస్తారు. ద ప్రాబ్లమ్ విత్ యూట్యూబ్ ప్రాజెక్ట్ ఏంటంటే నీకు వచ్చిన బెస్ట్ సోర్సే నాకు వస్తుంది. అండ్ మేము ఇప్పుడు రెజ్యూమ్ చూస్తే ఒక 1000 మంది ఫ్రెషర్ రెజ్యూమ్ చూస్తే 90% ఫ్రెషర్స్ సేమ్ ప్రాజెక్ట్ పెడతారు. ఆల్ బికాస్ ఆఫ్ ఐఏఐ కాగిల్ లేదా టెక్స్ట్ బుక్ లో ఉన్న ఒక ప్రాజెక్ట్ చేస్తా అంటారు. అలా కాకుండా ఏంటంటే గో మీట్ సమ్
ఎక్స్పర్ట్స్. ఓకే. సో మేబీ దే విల్ బికమ్ మెంటర్స్ లేటర్ పాయింట్ ఆఫ్ టైం. కాలేజెస్ కూడా ఏం చేయాలంటే, యూనివర్సిటీస్ కానీ కాలేజెస్ కానీ, దట్ ఇండస్ట్రీ కనెక్ట్ ఏర్పాటు చేయాలి. యూ జస్ట్ కీప్ ఇన్వైటింగ్ పీపుల్ టు యువర్ కాలేజ్ అండ్ ఆస్క్ దెమ్ టు షేర్ ద ప్రాబ్లమ్స్ దట్ దే ఆర్ సాల్వింగ్ ఆన్ ద ఆఫీస్. Okay. అది స్టూడెంట్స్ కొత్త పర్స్పెక్టివ్ ఇస్తుంది. అండ్ స్టూడెంట్స్ ఏం చేయొచ్చానంటే, మోస్ట్ ఆఫ్ ద టైం సొసైటీలో జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి, కెన్ ఏ సాల్వ్ చేస్తుందా దీన్ని, ఓకే. ఆ క్వశ్చన్ అడగడం మొదలైన అనుకో, యూ విల్ బికమ్ ఎన్ ఎంటర్ప్రెనర్ ఆర్ యూ విల్ బికమ్ ఏ గుడ్ టెక్ ఎక్స్పర్ట్. ఓకే. రాదర్ దాన్ లైక్ ఐటీకి వెళ్ళి నేను, అంటే చాలా మందికి టీసీఎస్లో ఏం జాబ్ చేస్తారో తెలియదు, ఓకే. టీసీఎస్ ఏం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో తెలియదు, లెట్స్ ఏ ఫేస్బుక్ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో తెలియదు, ఇది జస్ట్ వాళ్ళు ప్లాట్ఫామ్ చేస్తా అంటారు. ఇన్స్టాగ్రామ్ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందో తెలియదు. సో ఇది తెలుసుకున్నారు అనుకో, అంటే వాట్ ఇన్స్టాగ్రామ్ ఈస్ ట్రైంగ్ టు సాల్వ్ అని అర్థం చేసుకుంటే యూ కెన్ బిల్డ్ దట్ ప్రాజెక్ట్. ఓకే. లేదా వాట్ ఈస్ సంథింగ్ ఏ పని చేయలేదు అని నువ్వు నీ చుట్టుపక్కల చూసిన అనుకో, ఇట్ కెన్ బి మనం ఇంట్లో గిన్నెల దమ్ముడు కావచ్చు, లేకపోతే హౌస్ వాష్ చేసుడు కావచ్చు, హౌస్ కన్స్ట్రక్షన్ కావచ్చు, కెన్ ఏ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ అని ఆలోచిస్తే, అంటే ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ థాట్ ప్రాసెస్. ఓకే. సో స్టూడెంట్స్ అట్లాంటి ప్రాబ్లమ్స్ థింక్ చేయాలి. ఓకేనా, నేను కంపెనీ పెడితే ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాను రాసుకున్నారు అనుకో, మేబీ దట్స్ ద ఫస్ట్ ఇఫ్ దే స్టార్ట్ డూయింగ్ ఇట్, దేర్ థింకింగ్ విల్ చేంజ్. అండ్ దాంట్లో రీసెర్చ్ చేయడం మొదలు పెడితే దే కెన్ బిల్డ్ సమ్ గుడ్ ప్రాజెక్ట్స్ అండ్ కంపెనీస్ ఆర్ నౌ ఇన్వైటింగ్ దట్ థాట్స్. సో దట్స్ వేర్ ఈ ఏ యుగంలో ఇఫ్ యూ వాంటెడ్ ఏ జాబ్, డోంట్ ఫాలో అంటే పబ్లికల్లీ అవైలబుల్ సైట్స్ ఆర్ విచ్ ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ డిమాండ్ కన్నా, గో సాల్వ్ సమ్ రియల్ ప్రాబ్లమ్స్ అండ్ గో మీట్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్. ఓకే. ఎక్కువ మంది ఐటీ ఎంప్లాయీస్ పోస్ట్ కోవిడ్ వర్క్ ఫ్రమ్ హోమ్స్ వల్ల చాలా మంది ఇంట్లోనే కూర్చొని, నార్మల్గా ఇంతకుముందు ఆఫీస్కి వెళ్తుండే వాళ్ళ మీద కలిసేటోళ్ళు, నేను అబ్జర్వ్ చేసిన కొంతమంది ఇంట్లోనే కూర్చొని ఓన్లీ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు, ఓన్లీ ఆఫీస్ కాల్స్ తప్ప బయట ఎవరితో కనెక్ట్ గారు. సో మేము చూసిన తర్వాత నెట్వర్కింగ్ మ్యాటర్స్ లాట్, నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ మనిషికి అనిపించింది. సో అట్లాంటి వాటికి ఎట్లాంటి అడ్వైస్ ఇస్తారు మీరు? వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్ రియల్లీ బ్యూటిఫుల్. ఐ థింక్ ఇప్పుడు ఒక ఐటీ ప్రొఫెషనల్గా ఆఫీసులు కంపెనీలు అన్నీ నచ్చినా కూడా అన్నిటికన్నా ఎక్కువ వర్క్ ఫ్రమ్ నచ్చింది, బికాస్ యూ స్పెండ్ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ కెన్ ఆల్సో పుట్ యువర్ థింకింగ్ ఇన్ టు ద ఆఫీస్. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జస్ట్ హౌస్కే లిమిట్ కాకుండా యూ జస్ట్ గో అవుట్ సైడ్ అండ్ హ్యావింగ్ ద నెట్వర్క్ ఈజ్ గుడ్. సో అదే మన బ్యూటిఫుల్ కొటేషన్ ఉంటుంది కదా, నెట్వర్క్ ఈజ్ నెట్వర్త్. అండ్ ఇప్పుడు జాబ్స్ ఏమైనా అంటే చాలా వరకు కూడా ఇంతకుముందు చెప్పినట్టు మనకు వర్కింగ్ రిలేషన్షిప్ ఉంటే నేను నెక్స్ట్ కంపెనీలో నేను తీసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ దట్స్ వాట్ పీపుల్ ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ రెఫరల్స్. టు గెట్ ద రెఫరల్స్, ఐ థింక్ ఇప్పుడు అంటే చాలా మంది నా జాబ్ పోతుంది అనుకుంటే వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలంటే దే షుడ్ స్టార్ట్ హ్యావింగ్ ద నెట్వర్క్. ఓకే. సో ఇట్స్ గుడ్ దట్ ఇట్ కమ్స్ విత్ యాక్చువల్లీ హాబీస్. సో ఇదర్ క్రికెట్ ఆడే హాబీ ఉంటున్నావు, లేకపోతే చెస్ ఆడే హ్యాబిట్ ఉంటున్నావు, బ్యాడ్మింటన్ ఆడే హ్యాబీ ఉంటున్నావు. సో ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు దే స్టార్ట్ మీటింగ్ ద పీపుల్. ద హాబీస్ ఉంటే ఇట్స్ బెటర్ దట్ యూ విల్ క్రియేట్ దట్ నెట్వర్క్ అండ్ దట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ సొల్యూషన్స్ టు ద ప్రాబ్లమ్స్. మా దాంట్లో మేము ఇట్స్ ట్రావెలింగ్ ఈజ్ హ్యాబీ మా దాంట్లో చాలా మందికి, దే గో మీట్ అండ్ అంటే దీస్ డేస్ నీతో నాకేం అవసరం, నాతో నీకేం అవసరం అనే టైపుల్నే ఉన్నారు జనం అందరు, ఫైనాన్షియల్ మైండ్, మనీ మైండ్ సెట్ అన్నట్టు. సో ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుంది, నెట్వర్క్. ఇఫ్ యూ ఆర్ ట్రై టు కనెక్ట్ విత్ సమ్వన్, వాట్ ఈస్ ద నీడ్ విత్ మీ అనే కాన్సెప్ట్లో ఉన్నారు వరల్డ్ అంతా చాలా వరకు. సో హౌ ఇట్ వర్క్స్? ఈ ప్రాబ్లమ్ ఎవరు సాల్వ్ చేయాలంటే ఏ సాల్వ్ చేయాలి. అండ్ ఇప్పుడు నేను చెప్పిన మా స్టూడెంట్స్ దే స్టార్టెడ్ బిల్డింగ్ ఏ ప్లాట్ఫామ్ వేర్ యూ క్రియేట్ యువర్ నెట్వర్క్ ఆర్ మీట్ సమ్ గుడ్ పీపుల్. దెర్ ఆర్ సమ్ గుడ్ యాప్స్, అంటే అవి కొంచెం ఎట్లుంటాయంటే వెస్టర్నైజేషన్ అయి ఉన్న యాప్స్ ఉన్నాయి. అట్లా కాకుండా ఏంటంటే వాట్ సంథింగ్ దట్ కోరిలేట్ టు అవర్ కల్చర్ అనే ప్రాజెక్ట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇప్పుడు థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ అప్, ఇట్లా మనం మాట్లాడుకునే ప్రతి ప్రాబ్లమ్ను ఏ సాల్వ్ చేస్తుంది అనుకొని నౌ వాళ్ళు దే స్టార్టెడ్ క్రియేటింగ్ ఏ కంపెనీ ఆన్ దట్ థాట్. సో సూపర్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. యా.